ఏం చేస్తున్నారా? పూలేయడం కాదు, ఇంకేదైనా పని చేసుకో. ఎలా అబ్బో రాఘవా మేడం ఒకసారి వస్తాను మేడం. చెప్పండి మేడం. ఆ పాప ఎవరు? ఓనర్ కూతురా? అబ్బే కాదు మేడం, ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లో ఉంటారు. సింగిల్ పేరెంట్. వాళ్ళ ఇంట్లో ఆ పాప వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారు. వాళ్ళ అమ్మ ఆఫీస్కి పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఈ పాప స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఒకతే ఉంటుందని మా బంటిని నేడు ఉండమని చెప్పినాడు. హో సో క్యూట్. చూసే గట్ట కనపడుతుంది కానీ పెద్ద కంచు మేడం. అవునా? పాకెట్ మనీకి లెక్క కాల కదా, మా బంటిని లెక్క దోచేస్తూ ఉంటుంది. అంటే దొంగతనాలు చేస్తుందా? లేదు మేడం, బెట్టింగ్ వేస్తుంది. వచ్చిన లెక్కను లీగల్గా తీసుకుంటుంది. ఏంటి బోనసా? నువ్వు దొబ్బేయకపోతే హ్యాపీసు. సిగ్గుండాలా మాట అనడానికి. ఓయ్ నువ్వు దొబ్బేట నిజం కాదా? దాన్ని గెలవడం అంటారు. మోసం చేస్తే ఎవడన్నా గెలుస్తాడు. మూడో కంటికి తెలియకుండా చేస్తే మోసం అంటారు. ఆ మూడో అని పిలిపించు, నేను మోసం చేస్తున్నానో లేదో తెలుస్తుంది. రే వంశీ రారా. వస్తున్నా. ఏంటి పిలిచావు? అరే ఇప్పుడు నువ్వు పెదరాయికి తిరిగి చెప్పాలరా. ఏంటది? అటు చూసి రికార్డ్ చేయి. నేను వీడిని ఒక్క క్వశ్చన్ అడుగుతాను, వీడు కరెక్ట్గా చెప్పాడనుకో వీడు గెలిచినట్టు, అదే చెప్పలేదనుకో నేను గెలిచినట్టు. ఓకే డన్. ఒప్పుకున్నట్టే కదా? పని అంతా ఏముంది, నువ్వు ఓడిపోయావనుకో నీ బోనస్ డబ్బులు నాకు ఇచ్చాలి. అదే నువ్వు గెలిచావనుకో లాస్ట్ మంత్ ఓడిపోయిన బోనస్ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఓకే అడుగు. ఒక యానిమల్ ఉంది, అది నేల మీద నడుస్తుంది, గాల్లో ఎగురుతుంది, నీళ్ళలో స్విమ్ చేస్తుంది. ఏంటది? గాల్లో ఎగురుతుంది, నేల మీద నడుస్తుంది, నీళ్ళల్లో ఈదుతుందా? ఏంటిది? నీకు తెలుసారా? నేను ఓడిపోయాను, నాకు తెలీదు. ఎస్, నా డబ్బులు నాకు ఇచ్చే. ఇదిగో. సర్లే, ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పు. నాకు కూడా తెలీదు. మరి నువ్వు కూడా ఓడిపోయినట్టేగా. వంశన్న, ఇందాక వీడియో ఒకసారి చూపించు. ఇటురా. నేను వీడిని ఒక్క క్వశ్చన్ అడుగుతాను, వీడు కరెక్ట్ గా చెప్పాడనుకో వీడు గెలిచినట్టు, అదే చెప్పలేదనుకో నేను గెలిచినట్టు. సో నువ్వు ఆన్సర్ చెప్పకపోతే చాలు, నేను గెలిచినట్టే. అబ్బో